ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఇదేనా దేవుని వాగ్దానం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనము. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు మరి యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెను. సహోదరి సహోదరు, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరలోక రాజ్యము నుండి ఆయనను చూస్తూ నిన్ను దీవించి ఆశీర్వదిస్తారని ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు కదా. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం జరిగినని లేఖనాల ద్వారా మనకు వినబడుతున్నాయి కనుక మరి ఆయన కనుదృష్టి నీ మీద ఉందని, నీవు ఎటువంటి వ్యాధి బాధలకు గురి కావని, నీకు క్షేమమునిస్తానని, క్షామకాలంలో నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడుతానని, ఎటువంటి కరువు సమయాలలో నన్ను దీవించి ఆశీర్వదిస్తానని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనను, ఎటువంటి శరీర బలహీనతలైనను రాకుండా నిన్ను దీవించి ఆశీర్వదించి నీకు తృప్తి కలిగిన జీవితము, నీకు క్షేమకరమైన జీవితము దీవించి ఆశీర్వదించి నీకు దయచేస్తానని మరి ఆయన ఎదురు వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతుండగా మరి వాగ్దానం ప్రార్థించగలిగితే నీవును నీ కుటుంబం దీవించి ఆశీర్వదింపబడతారని ఆయన నీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. నీ సుందరమైన నామానికి లెక్కలేను. ఉదయకాలంలో వాగ్దానం చూసిన వాగ్దానం చదివిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.